తప్పకుండా మీకు అందరికి వీలైతే అంత, ఎంత మందికి వీలైతే అంత మందికి, మా కోసం కాకపోయినా బాబు కోసమైనా షేర్ చేయండి ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే ఎప్పట్లాగా నవ్వి ఫన్ వీడియో అయితే కాదు, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఇక్కడ స్క్రిప్ట్స్ ఏమైనా చేయట్లేదు అనమాట. అంతా రియల్. క్యాన్స్ ఎప్పుడు వచ్చావురా నెల్లూరుకి? నా కోసం వచ్చావా? ఇటు చూడు, సాయి మామ అను. నా పేరు తెలుసా నీకు? తెలీదా? నేను నచ్చదా? ఫ్రెండ్షిప్ చేయవా నాతోటి? చేయవా? ఎందుకు చేయవరా? కోపం వచ్చిందా? సారీ రా, లేట్ అయింది, ఏమనుకోకు. మన కేఎన్స్ అనమాట, ఈయన బుడ్డోని పేరు కనిపిస్తున్నారు కదా, మనల్ని కలవడానికి ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ వచ్చాడు. మా మీద కోపంగా ఉన్నాడు అనమాట, కొడుతున్నాడు. అందరికంటే ముందర వచ్చాడు. 1.5 month బ్యాక్ అయితే మన దగ్గరికి వచ్చాడు. బట్ అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము లేకపోవడం వల్ల వాళ్ళు, అందుకని క్యాన్స్కి అయితే కోపం వచ్చింది మన మీద. సారీ క్యాన్స్ బాబు, సరేనా? షేక్ అండి, హై ఫై. కోపం వచ్చిందా? ఇప్పుడైతే మీకైతే చెప్తాను అనమాట. సారీ రా, ఇదిగోండి చూడండి, క్యాన్స్ ఏజ్ వచ్చేసి 2 years అనమాట. మేము ఇప్పుడు బైకులు తీసుకెళ్ళి అమ్మేసి సెంటిమెంట్లు స్క్రిప్ట్లు ఏం చేయట్లేదు. అవన్నీ చూసిన తర్వాత చాలా భయం వేసింది. ఇట్లాంటి చిన్నపిల్లలకి సాయం అందదేమో అని చెప్పి అది ఒక భయం అయితే వేసింది. మొత్తానికైతే నాకైతే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఎవరికి సెకండ్ ఛాన్స్ దొరకదు, నాకైతే దొరికింది. చెప్తా మీకు మొత్తం క్లియర్ గా చెప్తా. బాబుని అయితే వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేసి, మేమైతే బైకులు అమ్ముతాం కానీ లేదా ఈ పెడతాం అయితే కార్లు అమ్ముతామని మేమేం చేయట్లేదు. చాలా మంది అది అడ్వాంటేజ్ గా తీసుకొని చేసేవాళ్ళు దాని అడ్వాంటేజ్ గా తీసుకొని అయితే చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి చిన్నపిల్లల జీవితాలు అయ్యి వాళ్ళతో అయితే ఆడుకోకండి. మీకు హెల్ప్ అయినంత, మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేకుంటే అవసరం లేదు. అంతేగాని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం అయితే చాలా తప్పు. అండ్ మేము ఇక్కడ ఏంటంటే ఈ బాబుకి సంబంధించిన ఇంపాక్ట్ గురు లింక్, ఈ బాబుకి మీరు ఏమన్నా డొనేట్ చేయాలనుకుంటే మీకు డైరెక్ట్గా ఇంపాక్ట్ గురు లింక్ అయితే ఇచ్చేస్తాము. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవ్వరు లేరు ఇక్కడ, మాకు సంబంధం ఉండదు. తగినంత మేమైతే ఇప్పుడు డొనేట్ చేస్తాము. ఈ రోజు ఆర్ మైట్ బి రేపు మేము ఖచ్చితంగా ఇంపాక్ట్ గురులోనే డొనేట్ చేస్తాము. క్యాన్స్ బాబు పడిపోతున్నానా? వాడు ఏంటంటే మా దగ్గర 2 months బ్యాక్ వచ్చినప్పుడు చాలా హెల్దీగా ఉండేవాడు. ఇప్పుడు చేతులు ఇట్లా సరిగా ఉండలేకపోతున్నాడు అనమాట. బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా సరిగా ఉండట్లేదు. మ్యాక్స్ 2 months టైం అంటున్నారు. అది విన్న తర్వాత నుంచి నాకు ఇంకా ఒంట్లో వణుకొచ్చేసింది, చెమటలు పడడం కూడా జరిగిందనమాట. నేనేది స్క్రిప్ట్ పరంగా చెప్పట్లేదు, అంటే నేను స్క్రిప్ట్ చేస్తేనే డబ్బులు ఇస్తారా అని అయితే చెప్పట్లేదు. నిజంగానే క్యాన్స్ సరే నేను మాట్లాడతాను. నేనేం సెంటిమెంట్ పండించడానికి బాబుని ఎత్తుకోలేదు. జనరల్గా మీకు కన్వే చేయాలని చెప్పి, మీకు చెప్పాలని చెప్పి అయితే నేను బాబుని తీసుకున్నాను. వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తాను. చాలా దూరం నుంచి అయితే వచ్చారనమాట. చూసారు కదా, నేనేం బాబుని ఎత్తి పట్టుకునింది సెంటిమెంట్ పండించి డొనేషన్ చేస్తారని అయితే కాదు. నాది అసలు ఆ కేటగిరీ కాదు, ఆ టైప్ కాదు. నేను ఆ కాంట్రవర్సీలోకి వేటిలోకి ఏళ్ళు పెట్టదలుచుకోలేదు. మేము అని చెప్పి మేము ఏదైనా డొనేట్ చేస్తామనో, లేదా బైక్ రాయిస్తామనో, కార్ రాయిస్తామనో, లేకుంటే ఇంకోటి చెప్పు అని చేద్దాం అనుకోని అయితే అవ్వట్లేదు. మేమేమంటున్నామంటే ఇట్లా చేసి ఇట్లా సఫర్ అవుతున్నాం మనం ఇబ్బంది పెట్టేదే తప్ప దానివల్ల వచ్చేది అయితే ఏం లేదు. మీకు ఒక క్లిప్ కూడా వేస్తాను. ఈ కేయాన్స్ అనే బాబు వచ్చేసి మన దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ అయితే వచ్చాడనమాట. మీకు నేను సెంటిమెంటల్గా వీడియోస్ ఉంటాయి కదా, ఏడస్తా పెట్టే ఇవన్నీ పెద్ద పెట్టను అనమాట. లిటరల్లీ ఏం జరిగిందంటే, ఆ బాబు నా దగ్గరికి వచ్చిన తర్వాత పక్క రోజు మేము మళ్ళీ తిరిగి షాప్కి అయితే రమ్మని అడిగిన తర్వాత రోజు ఏమైంది, బన్నీ నేను ఇద్దరం కలిసి వీడియో చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. అంటే షాప్లో చేయకూడదు, షాప్లో చేస్తే ఏమవుతుందంటే ఇట్లా ఇంకెవరైనా సఫర్ అవుతున్న వాళ్ళందరూ డైరెక్ట్ షాప్కి వచ్చేస్తారు. అక్కడ బిజినెస్ దగ్గర ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడికి కాకుండా వేరే ప్లేస్ ఒక దగ్గరికి అనుకుని అక్కడికి వెళ్ళి అయితే వీడియో చేసేసి నీట్గా అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏమైందంటే, బన్నీ వాళ్ళ ఫ్రెండ్కి అయితే యాక్సిడెంట్ అయింది. ఆ విషయం మేము షాప్లో చెప్పేసి ఇట్లా కేయాన్స్ వస్తారు వాళ్ళకి చెప్పండి అని చెప్పాము. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత దగ్గర తిరిగి వచ్చేసాం. వచ్చిన వెంటనే ఏం జరిగిందంటే, మా నాన్న తర్వాత నా లైఫ్లో నాకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా తాతయ్య. అసలు అది మీకు చెప్పలేను. మా తాతయ్య అంటే నాకు ఎంత ప్రేమో, మా తాతయ్యకి నేనంటే ఎంత పిచ్చో కూడా నేను మీకు చెప్పలేను. అది మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా తాతయ్య అయితే ఊర్లోనే ఉన్నాను. ఇంక ఈ సిచ్యువేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రోజు ఏం జరిగింది, తర్వాత వచ్చేనా నేను చేయొచ్చు కాదని అనరు మీరు. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకరికొకరు, నెల్లూరులో ఒక యూట్యూబర్ ఉన్నాడు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. అతను వీడియోస్ చేయలేదు. ఇతనికి సెవెనప్పు కూడా కాల్ చేసి, మీ అన్న వీడియో చేయలేదంట కదా, మీ అన్నకి అది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయింది అని చెప్పి వాళ్ళు అన్ను అది ఇది ఇంకా చాలామంది అనమాట. ఎదుటోడి సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నన్ను ఇట్లా నెట్టేశారు లోపలికి. ఆ విషయంలో నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది అనమాట. సో అందువల్ల నేను ఆగిపోయి ఇంకా వేరే పనుల్లో పడిపోయి నేను దూరం అయితే జరగడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నెల్లూరుకి వచ్చారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ బాబు ఎవరైతే ఉన్నారో కేయాన్స్, ఇక్కడ నుంచి ఎంత దూరం వీళ్ళు 200-250 kilometers దూరం, దాదాపు మన బెంగళూరు బార్డర్ కి వీళ్ళకి 100 kilometers, అంటే ఆల్మోస్ట్ 300 kilometers పైనే ఉంటుంది. దగ్గర 300 kilometers నుంచి అయితే వచ్చాడు. ఇప్పుడు
లైక్ నేనేం రండి మీరు వస్తేనే వీడియో చేస్తాను లేదు, ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పి సడన్గా షానప్ చెప్తే నేను కాల్ చేశారు, అప్పుడు వచ్చారు మన దగ్గరికి తీసుకొచ్చి అని చెప్పి అయితే వీడియో చేశాను. అండ్ మన వీడియోని వచ్చేసి మీరు ఏం లైక్ కొట్టమని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు నేను, అంటే నా కోసం సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. ఈ వీడియో రీచ్ వెళ్ళి అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఇది కాపీరైట్ ఫ్రీ అనమాట. ఈ వీడియోని ఎవరైనా క్లిప్స్ వాడుకోండి, ప్రాబ్లమే లేదు. ఇప్పటి వరకు ఏ కాంట్రవర్సీ అయితే జరుగుతుందో ప్రెసెంట్ ఎస్ఎంఏ మీద వీటి మీద నాకు ఎట్లా చెప్పాలి, 16 కోట్లు ఖర్చు అవుద్ది ఇప్పుడు ఆ బాబు తిరిగి. ఇంకా 2 months టైం ఉంది, టైం కూడా హ్యాపీగా లైఫ్ చేసుకోవాలంటే 16 కోట్లు అయితే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మామూలు విషయం కాదు. అది ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు వాడు సరిగా కూర్చోలేకపోతున్నాడు, పడిపోతున్నాడు. ఇంకా 3 years అంటే ఇంకా కరెక్ట్ 2 monthsలో 3 years కంప్లీట్ అయిపోతాయి బాబుకి. ఆ తర్వాత దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. కరెక్ట్ 2 monthsలో 16 crores అంటే ఇది చిన్న విషయం కాదు. మన వీడియోస్ని చాలామంది యూఎస్ నుంచి, యూకే నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి, ఎన్ఆర్ఐస్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారు. 12% అయితే చూస్తున్నారు యూఎస్ కంట్రీస్ నుంచి, వాటి నుంచి. ఆ 12% పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ 1 day ఇన్కమ్ని అట్లాగా, అంటే మీ డబ్బులు నేనేం వేయమనట్లేదు, మీకు చేయాలనిపిస్తే ఈ ఒక్కసారికి. నేనేంటంటే నా దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము చేసే కంటెంట్ వేరే. ఏం కంటెంట్, బ్లాగ్స్, ఫన్నీ కంటెంట్, నవ్విచ్చేది. నాకు ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు ఫస్ట్లో నేను ఇట్లాగ ఒక ఫండ్ రైజింగ్ వీడియో అయితే చేశాను అనమాట, పెట్టడం జరిగింది మన ఛానల్లో. అది పెట్టిన తర్వాత నా మెయిల్ మొత్తం, నా వాట్సాప్ నెంబర్ మొత్తం కంప్లీట్గా ఇంకా నాకు ఎస్ఎంఏ వచ్చింది, మా బాబుకి ఎస్ఎంఏ వచ్చింది, మాకు హెల్ప్ చేయండి, ఇప్పుడు నడవలేకపోతున్నా అని చెప్పి చాలా అంటే చాలా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మా కంటెంట్ ఏంటి, మేము ఇంకా కంప్లీట్గా 100% ఛానల్ అంతా హెల్పింగ్ వీడియోస్ ఇవి పెట్టుకుంటా పోతే ఆ తర్వాత ఇంకా లైక్ మేము బిల్డ్ చేసుకుని బేస్ ఎట్లా బిల్డ్ చేసుకున్నాం, ఎంత కష్టపడితే. ఇప్పుడు 3 million సబ్స్క్రైబర్స్ నాకు, ఆల్మోస్ట్ 100K పైన మనోడుకున్నాయి. ఎంతో 1 కోట్ల మందిలో ఒకరికి ఇద్దరికి వచ్చే ఆపర్చునిటీ మాకు వచ్చింది. ఇంకా కంప్లీట్గా హెల్పింగ్ వీడియోస్ చేసుకుంటా పోతే మా హెల్త్తో మా కన్ను మేమే పొడుచుకున్నట్టు అవుతుంది. అట్టని చెప్పి నేను ఇంకా హెల్ప్ చేయకుండా పోనని నేను అనట్లా. నా వరకు నేను సాయం చేయగలుగుతా. అంటే నాకు వచ్చే డబ్బుల్లో ఇప్పుడు ఒక 10,000 20,000 పోనీ ఒక 5,000 అయినా సరే నేను డబ్బులు ఇచ్చేసి రాగలుగుతానే తప్ప వచ్చిన ప్రతి ఒక్కరికి నేను వీడియోలు చేయలేను. అట్ ద సేమ్ టైం ఈ బాబు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే వీడికి టైం లేదు, ఇంకా ఆల్మోస్ట్ 2 months ఉంది. భలే క్యూట్గా ఉన్నాడు అసలుకి. వాడి కళ్ళు చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎంత అమాయకంగా నా చెంప మీద కొడుతున్నాడు చూడండి, కోపం వచ్చినట్టు భలే క్యూట్గా ఉన్నాడు. నాకు ఇట్లాగా ఏదో సెంటిమెంట్ పండించడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో చెల్లిచ్చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుని వానికి ఇచ్చేయాలని కాదు. మీరు చూసారు కదా, మనకేం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 5,000 or 10,000 మనీ ఇవ్వడం నాకేం మ్యాటర్ కాదు, నేను ఇచ్చేయగలుగుతా. ఇంపాక్ట్ గురు లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు డొనేట్ చేయగలుగుతా 10,000 రేపో ఎల్లుండో. ఇప్పుడు ప్రెసెంట్ లేవు మనీ. సీరియస్గా చాలా మంది చేసే పనులకి ఇలాంటి వీడియోలు చేయాలన్నా కానీ భయం వేస్తుంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరో ఉన్నారు కదా అక్కడ, ఒక ఆయన బండి అమ్మేశాను అన్నాడు, ఒక ఆయన కార్ అమ్మేశాను అన్నాడు. తీరా చూస్తే ఇదంతా స్క్రిప్ట్. ఇలాంటి మేము చేస్తే మా మీద కానీ ఈ కాంట్రవర్సీలు వస్తాయని మాకు తెలుసు. మంచి చేస్తే కూడా చెడు ఎదురవుద్ది. ఇప్పుడు మేము ఏం లేదు, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకున్నాం. ఆ ఇంపాక్ట్ గురువుకి మాకు కూడా సంబంధం లేదు. అసలు ఆ ఇంపాక్ట్ గురు ఇప్పుడు బ్యాంక్ నేమ్ గానీ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మీకు ఫండ్ రైజింగ్ అని ఉంటుంది. ఇప్పుడు దాకా ఎంత ఫండ్ రైజ్ అయిందో కూడా వాళ్ళకి మీరు డైరెక్ట్ దానికి మాకెవరు ₹1 ఇవ్వద్దు, క్యాష్ రూపంలో మాకు ఇవ్వద్దు. క్యాష్ అయితే మాకొద్దు. మీరు ఏమైనా వేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ లింకే వేయండి. మాకైతే ఎవరు క్యాష్ ఇవ్వద్దు, మాకు ఫోన్ పే చేయొద్దు, మాకు మెయిల్ ఇచ్చినా మేము తీసుకోము. ఎవరైనా మా పేరు చెప్పి మనీ కలెక్ట్ చేసినా ఇవ్వద్దు. జస్ట్ మన ఈ వీడియో కింద ఏదైతే లింక్ ఉందో ఇంపాక్ట్ గురి లింక్ దానికే వేయండి. అండ్ మీకు చేతులు ఎత్తి అడుగుతున్నాను, ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. నాకు సంబంధం లేదు. ఈ వీడియోని తీసుకెళ్ళి మీరు రీపోస్ట్ చేసేయండి. మీరు మనీ ఇవ్వలేకపోయారు అనుకోండి, ఈ వీడియోని తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టేయండి, లేదంటే ఇన్స్టా స్టోరీ పెట్టేయండి, తీసుకెళ్ళి షేర్ చేసేయండి. దీన్ని బిట్లు కట్ చేసి మీరు ఇంకొక వీడియోగా పెడతా అంటే పెట్టేయండి, నాకే బాధ లేదు. కానీ ఈ వీడియో నాకు తెలీదు, ఎంత వీలైతే అంత షేర్ అవ్వాలి. ప్లీజ్ దయచేసి అడుగుతున్నా. నాకేదో డబ్బులు వస్తాయని కాదు, నాకేదో రీచ్ వస్తుందని కాదు, నాకు దీని నుంచి ₹1 వద్దు. ఇదంతా చేయడం వల్ల మనం ఒక చిన్న బాబుని హ్యాపీగా మన వల్ల చాలా హ్యాపీగా అయితే తిరుగుతాడు, చాలా ఫీల్ అవుతాడు అనమాట. మంచి ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మన వల్ల. ఒక రేపటి రోజున ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, అప్రాక్సిమేట్ గా 90 lakhs ఎంతో కలెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి అయితే 90 lakhs వరకు కలెక్ట్ అయి ఉన్నాయి కేఎన్స్ కి. సడన్ గా ఒక 4-5 days ఆర్ మైట్ బి 1 week 2 weeks కల్లా ఆ 90 lakhs కాస్త 9 crores 10 crores కొన్ని 16 crores కలెక్ట్ అయిపోయాయి అనుకోండి. నా వల్లే బతికాడని చెప్పి నేను అన్ను, కానీ బతికాడని చెప్పి ఒక హ్యాపీనెస్ తో అయితే ఉంటాను. ఆ బాబుకి ఎట్లయినా సరే బాగైపోవాలి. పునర్విక అనే పాపని మనం అందరం కలిసి బతికించుకున్నాము. ఆ రోజు మేము ముక్కు తీర్చుకోవడానికి మేము ఇద్దరం కూడా వెళ్ళాము. శవనప్ కూడా అదే అడిగాడు శివయ్యకి. శవనప్ ఏమని చెప్పాడు, డైరెక్ట్ గా మీకు చెప్పదలుచుకోలేదు బట్ చెప్పేస్తున్నాను. శవనప్ ఏంటంటే
నేను మొక్కు తీర్చుకుంటారా అని చెప్పి నేను సెవెనప్తో అంటే లేదన్న నేను రేపే వెళ్ళి గుండు చేయించుకుంటున్నాను, వీడికి ఎట్టయినా సెట్ అయిపోవాలంటున్నాడు. రేపే వెళ్తున్నాడు సెవెనప్ అంటే ఇదేదో మేము గుండు చేపించేసుకుంటున్నాము మీరు డబ్బులు లేరా అని చెప్పి ఆ విధంగా తీసుకోవద్దు. మళ్ళీ ఆ బాబుకి బాగుండాలి. ఆ బాబు ఇప్పుడు పడిపోతున్నాడు కదా, స్ట్రైట్ గా నిల్చోవాలి, వాడి పని వాడు చేసుకోవాలి, హ్యాపీగా బతకాలి. ఇప్పుడు మనం వాడు బతికితే నాకేం వస్తుంది అని చెప్పి అనుకోవద్దు. మనం ఆ బాబుని బతికిస్తే రేపు ఇలా ఎవరికైనా బాగా సాయం చేసేవాడు అవ్వగలుగుతాడేమో. ఇప్పుడు సెవెనప్ ఉన్నాడు, నేను ఇప్పుడు ఎలా నిల్చోని పెట్టి చెప్పగలుగుతున్నాము. మీ ద్వారా ఆ బాబు కొంచెం హెల్ప్ అయినా కూడా ఒక అర్థం ఉంటది. చేతులెత్తి అడుగుతున్నాను, దీన్ని అయితే ఎటువంటి విధంగా చెడు వైపుకి అయితే తీసుకెళ్ళదు, మాకు ఎటువంటి ప్రాబ్లం కలిగించొద్దు. మేము మంచి ఉద్దేశంతో, మాకేం రూపాయి ఆశించలేదు, మేమేమి రూపాయి ఇయ్యకపోయినా రూపాయి తినే రకాలు అయితే కాదు, అసలు మాకు అసలు వద్దు ఆ పాపం, మాకు లింక్ వేయండి. లేకపోతే మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వేసేవాళ్ళు ఇప్పుడు మీరు షేర్ చేయడం వల్ల ఒక 40 మంది చూసారనుకోండి ఆ వీడియోని, మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టారు ఈ వీడియోని, 40 మంది చూసారనుకోండి, 40లో నలుగురు ఒక్కరేసినా వేసినట్టే కదా, వాళ్ళు తీసుకెళ్లి షేర్ చేస్తే ఇంక ఈ వీడియో ఎట్లా అంటే కంప్లీట్ గా షేర్ మీద వెళ్ళాలి. నేను ఏదో సెంటిమెంట్ కింద వర్కౌట్ చేయాలని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రేపు వెళ్ళి నా కార్ అమ్మేస్తున్నాను, నా బైక్ అమ్మేస్తున్నాను, వాచ్ అమ్మేస్తున్నాను అయితే నేను చెప్పను. దయచేసి ప్లీజ్ ఆ బాబు గాని తిరిగి నడవగలిగితే చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాడు, ఖచ్చితంగా నాకు అర్థం అవుతుంది, చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాడు. బుడ్డోడికి కోపం వచ్చింది నా మీద, నేను ఎందువల్ల డిలే చేశాను ఏంటని చెప్పి నా తప్పులేం చెప్పుకోకుండా బాబు వచ్చాడు, ఇప్పటికిప్పుడే నేను వీడియో చేసేయచ్చు. కానీ నా సిచ్యువేషన్ ఏంది, ఎదుటోడి సిచ్యువేషన్ ఏందనేది కూడా మ్యాటర్. సింపతితో కొట్టాలంటే ఈ పాటికి మేము ఆడవచ్చు, చాలా ఇది చేయొచ్చు. సింపతితో అయితే మేమేం చెయ్యట్లా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. మీరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడింది కానీ చూసారు, మేము ఎలాంటి అబద్ధాలు కానీ ఎలాంటి వీడియో క్లిప్ వేస్తాను, తర్వాత మేము మాట్లాడతాం. వాళ్ళ అమ్మ అయితే మాట్లాడారు, ఆ క్లిప్ చూడండి. అది చూడండి. మా బాబుకి SMA type 2 ఉందని మీకు తెలిసే ఉంది. బాబుకి ఇప్పటికి 3 years లోపు ఇంజెక్షన్ వేయించాలా, బట్ బాబుకి టైం అనేది ఒక 2 months మాత్రమే ఉంది. ఆ ఇంజెక్షన్ తెప్పించడానికి ఒక 1.5 month పడుతుంది. ప్లీజ్ దయచేసి మా బాబుకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. వీలైనంత మంది మా బాబుకి సపోర్ట్ చేసి మా బాబు ప్రాణాలు కాపాడుతారనే నమ్మకంతో మేము ఇక్కడి దాకా వచ్చాము. ఈ విషయం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ మా బాబు గురించి పోరాడతారనేసి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ డొనేట్ చేసి, లేకపోతే మీకు డొనేట్ చేసేకి అవ్వకపోతే అట్లీస్ట్ ఈ రీల్ని షేర్ అయినా చేసి మా బాబు ప్రాణాలను కాపాడుతారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు ఏ సెంటిమెంటు ఏం కొనుక్కోరాలేదు, ఇప్పటికిప్పుడు ఏం చేసింది లేదు. లిటరలీ ఆ బాబు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి 5 నిమిషాల ముందర వరకు నాకు తెలియదు. లొకేషన్ పెట్టి లొకేషన్కి రమ్మని చెప్పాం, ఇప్పటికిప్పుడు వచ్చారు. నేను ఇప్పటికిప్పుడు బాబుని తీసుకుని ఇప్పటికిప్పుడు మాట్లాడుతున్న మాటలే, ఏ స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, ప్యూర్గా మాట్లాడుతున్నాము. అసలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది కూడా అసలుకి మనం ఎట్లాంటి సర్కిల్లో బతుకుతున్నాం అర్థం కావట్లేదు. ఒక పిల్లోడి సోషల్ మీడియా ఒక మంచిగా ఇంత ముందాక ఈజీగా మంచిగా యూజ్ అవుతున్నది. కరెక్ట్గా 2 నెలల టైం ఉంది మనకి, కరెక్ట్గా 2 నెలల టైం ఉంది. మనందరం కలిసి నిలబడదాం. ఆ బాబు ఎదురుగా మనం ఉన్నాం ఈ రోజు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు మాకు అని చెప్పి అసలు ఏంటంటే వాళ్ళు ఇంకా తిండి నిద్ర మానేసి ఆ బాబుకి మెడికేషన్ ఇచ్చుకుంటా తిరుగుతున్నారు. బాబు అయితే ఊరు తిరుగుతున్నారు. వాళ్ళు కార్ ని తీసి భుజాన్ని ఎక్కించుకుని ఒక 5 minutes ఉన్నందుకే ఆ బాబు నేను కార్ ఎక్కేస్తున్నా, నాకు ఊపిరి ఆడట్లేదు, నాకు వాటర్ ఇవ్వండి అని చెప్పి చిన్న మాట, నాకు వాటర్ అని చెప్పి మాటలు కూడా రావట్లా అనమాట, సరిగ్గా మాట్లాడని రావట్లేదు. బాధేస్తుంది. భలే హెల్దీగా ఉండేవాడు అంత ముందర, అంటే కొంచెం స్ట్రైట్ గా ఉండేవాడు. కరెక్ట్ 1 month లోనే ఇంత సివియర్ డ్యామేజ్, ఇంత సివియర్ గా వెయిట్ అంతా లాస్ అయిపోయి పట్టుకుంటే వాడు ఎముకలు నా చేతులకు తగులుతాయి. నేను ఇంత మించి మాటలు కూడా రావట్లేదు. మీకు మళ్ళీ ఇన్నిసార్లు ఎప్పుడు నేనైతే అడిగింది లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత అందరూ వచ్చేసి మళ్ళీ నన్ను అయితే ఇంకా నాకు మెయిల్స్ మెసేజ్లు అట్లాంటివి అయితే పెట్టొద్దండి, హెల్ప్ చేయండి అది ఇది అని. ఎందుకంటే ఈ బాబుకి టైం అందరికీ టైం తక్కువ, ఇంకెవరికి హెల్ప్ చేయవా అంటే నేను చేస్తా. హెల్ప్ ఏ విధంగా చేస్తా అంటే నేను చేయగలిగినంత వరకు చేస్తాను, అంతే తప్ప మా వల్ల చేసేసి ఇంకా ఇవ్వగలుగుతాము. కావాలంటే ఒక ప్రమోషన్ ఆ బాబు కోసం ఏదైనా ఒక ప్రమోషన్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం కానీ అట్లా అయితే చేయగలుగుతాం. కానీ అంతేగాని ఇంకా కంప్లీట్గా వీడియోస్ అంటే అసలు అట్లీస్ట్ మా సిచ్యువేషన్ ఒక్కసారి అర్థం చేసుకోండి. మేము కంటెంట్ క్రియేటర్స్ అనమాట. మా వర్క్ ఏంటంటే కంటెంట్ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది పని ఉంటుంది, లైక్ ఎట్లాగా అయ్యే పనిగా హెల్పింగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో మంచికో చెడుకో హెల్పింగ్ వీడియోస్ చేసే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దాకా వెళ్ళేదాకా చూడండి. అండ్ ప్లీజ్ కరెక్ట్ 2 months ఉందన్నమాట ఇంకా టైము. నేను అదే పదే గుచ్చి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నామంటే అర్థం చేసుకోండి. ఇది మా కోసం అయితే కాదు, ఆ బాబు కోసమే. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ప్లీజ్ ఈ వీడియో తప్పకుండా మీకు అందరికీ వీలైతే ఎంత మందికి వీలైతే అంత మందికి, మా కోసం కాకపోయినా ఆ బాబు కోసం